మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సొకటొమ్ముగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 మేమంతా సిద్ధమని చెప్పే విధంగా ప్రచార కార్యక్రమం, బస్సు యాత్ర ప్రచార కార్యక్రమం ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇడపలపాయ నుంచి ప్రారంభిస్తున్న సందర్భంగా విశాఖ నగరంలో కూడా విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొత్స ఝాన్సీ గారిని, విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న వాసుపల్లి గణేష్ గారిని ఇద్దరు కూడా బీసీ వర్గానికి చెందిన వాళ్ళని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. వాళ్ళ గెలుపుకి ప్రతి కార్యకర్త నాయకుడు కృషి చేయాలి. ఎక్కడైతే ఉత్తరాంధ్రలో ఏ విధంగా అయితే అత్యధిక శాతం ఉండే బీసీల్లో మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఇది పెత్తందారులకి పేదలకి పోటీ అనే దానికి ఇదే నిర్వచనం. ఇక్కడ ఉత్తరాంధ్ర బాగు కోసం మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఉత్తరాంధ్రలో అత్యధిక శాతం ఉండే బీసీల కోసం మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇవన్నీ గమనించమని ప్రజలకు చెప్తున్నాం. ఏ విధంగా అయితే ఉత్తరాంధ్రలో కూటమి పేరుతోటి 3 పార్టీలు కలిపి ఓసీలని అభ్యర్థులుగా పెట్టి బీసీలు ఉండే ప్రాంతాల్లో బీసీలని తొక్కేయాలని చూస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. అందుకే చెప్పాడు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రచారంలో భాగంగా ఇది పెత్తందారులకి పేదలకి జరుగుతున్న పోరాటం అని. మొత్తం అనకాపల్లే కాదు, విశాఖపట్నం కాదు, అరకు లాంటి వెనుకబడిన ప్రాంతంలో కూడా ఎటువంటి అభ్యర్థులు పెట్టారు అనేది ఒక్కసారి ప్రజలు గమనిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు గమనించి దీనికి సరైన సమాధానం కూడా చెప్తారు రేపు జరగబోయే ఎన్నికల్లో అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి మరీ ముఖ్యంగా విశాఖపట్నం పరిసర ప్రాంతాలకు సంబంధించి కూటమి పేరుతో వస్తున్న వీళ్ళ ముగ్గురు బీజేపీ, తెలుగుదేశం, జనసేన సమాధానం చెప్పాలి. ఏ విధంగా అయితే విశాఖ నగరానికి తలమానికగా ఉన్న, ఉత్తరాంధ్రకే తలమానికంగా ఉన్న స్టీల్ ప్లాంట్ని అమ్మేయాలని బీజేపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంటే అందులో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు మద్దతుగా నిలబడి గత 4 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకు మద్దతు తెలిపిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సాక్షాత్తు ప్రధానమంత్రి విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు లక్షలాది మంది ప్రజల సమక్షంలో కూడా వారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, కాపాడుకోనండి విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవటంలో కానివ్వండి మా ప్రభుత్వం ఎక్కడా కాంప్రమైజ్ కాదు, అన్ని విధాలుగా కూడా పోరాటం చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉత్తరాంధ్ర విశాఖ ప్రజలకే కాదు ఉత్తరాంధ్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. బీజేపీ పార్టీ ఏదైతే విశాఖ ఉక్కు ప్రాంతాన్ని ప్లాంట్ని అమ్మేయటానికి కార్యాచరణ రూపం చేయటమే కాక అన్ని ప్రణాళికలు తయారు చేసుకొని ముందుకు పోతుంటే వాళ్లతో జత కట్టారంటే మీరు ఏ విధంగా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి, ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి ఏ విధంగా వెన్నుపోటు పొడుస్తున్నారు అనే దానికి కూడా సమాధానం చెప్పాలి. రమేష్ మాట్లాడుతూ వైసీపీ నా కోసమే ఇన్నాళ్ళు అభ్యర్థిని పెట్టలేకపోయింది, వైసీపీ నా కోసమే ఇన్నాళ్ళు అభ్యర్థిని పెట్టలేకపోయింది, బలమైన అభ్యర్థిని మోసుకునే క్యాండిడేట్ లేరు వైసీపీకి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూస్తున్నారు? ఆయన బలమైన అభ్యర్థి అని ఆయన భావిస్తున్నాడా? ఆయన ఏ రోజున్నా ప్రత్యక్షంగా ఎన్నికల్లో ఒక్కసారైనా గెలిచాడా? చెప్పమనండి. ఇక్కడ మేము ఒకటే ప్రాతిపదికగా తీసుకున్నాం. ఓసీ వాళ్ళు వచ్చి ఉత్తరాంధ్రలో అత్యధిక శాతంలో ఉన్న బీసీలపై ఏ విధంగా పెత్తనం చలాయించాలనుకుంటున్నారు ఈ కూటమి పేరుతో అనేది మేము ప్రజలకు చెప్పాలనే మా అభ్యర్థిని, ఒక బీసీ వెలమ కులానికి చెందిన అభ్యర్థిని, మాజీ డిప్యూటీ సీఎంగా ఉన్న ఆయన్ని అభ్యర్థిగా పెట్టాము అంటే మా ప్రభుత్వం ఈ ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలకు ఎంత గౌరవిస్తుందనే దానికి ఇదే నిరసన. అక్కడే కాదు, విశాఖలో కూడా ఎవరిని పెట్టాం మేము? మా పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా ఎవరిని పెట్టాం? బొత్స ఝాన్సీ గారిని పెట్టాం. ఒక బీసీ మహిళ, ఎంతో ఉన్నత విద్యను అభ్యసించిన మహిళ. అటువంటి వాళ్ళని మేము చట్టసభలోకి వాళ్ళు ఓసీని పెడతాం. ఎటువంటి ఓసీ? కోట్లాది రూపాయలకు పడగలెత్తిన ఓసీ, ఎక్కడో ఆంధ్ర ప్రాంతాల నుంచి వ్యాపారం కోసం ఇక్కడికి వచ్చిన ఓసీ. సో ఇటువంటి ఇవన్నీ కూడా కుట్రపూరితంగా ఏ విధంగా ఈ 3 పార్టీలు కలిపి చేస్తున్నాయనేది ఈ ప్రచారంలో మేము ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సీఎం గారి క్యాంప్ ఆఫీస్లో కంటైనర్ గురించి పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు. ఏం చెప్తారు సార్ అది? అంటే లోకేష్ కూడా ఒక ట్వీట్ చేశాడు, మీ పోలీసులకి ఎవరికీ కంటైనర్ కనపడలేదా, నన్ను మాత్రం తనిఖీ చేస్తున్నారు, లోపలికి ఏమి వెళ్ళిందో ప్రజలు డ్రగ్స్ వెళ్ళాయా లేకపోతే ఇంకేమైనా వెళ్ళాయా అనే ఒక ట్వీట్ కూడా చేశాడు సార్. కామెంట్స్ మీద ఆయన ప్రజల నుంచి డ్రగ్స్ ఎవరు ఇంపోర్ట్ చేశారో ఎవరు తెచ్చారో కూడా ఆయనకు తెలుసు కదా, వాళ్ళ బంధువులే కదా.
అందుకని ఈ కంటైనర్లో కూడా ఏమున్నాయో ఏందో ఆయనకు తెలుసు కాబట్టే ఆయన దాని గురించి మాట్లాడుతున్నాడు. అదేదో ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కంటైనరు సామాను ఏదో తీసుకొచ్చిందో దానికి ఇంత పెద్ద ఇష్యూ రాద్దాంతో ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి అక్కడ ముఖ్యమంత్రి గారి క్యాంపు కార్యాలయాలు వాటికి అవసరమైన సామాగ్రి తీసుకొచ్చిందో ఏం తీసుకొచ్చిందో దానికి పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరమే ఉంది. వాళ్ళలాగానే అన్ని కంటైనర్లో డ్రగ్స్ వస్తాయని వాళ్ళ బంధువులు ఏదైతే డ్రగ్స్ చేశారో అదేవిధంగా అందరూ చేస్తారని భావిస్తే అట్లా. ఒక మంత్రిగా పనిచేసిన ఆయన ఈ విధంగా కంటైనర్ లోపలికి వెళ్తున్నాయని మాట్లాడుతూ ఉన్నారు అంటే ఆయన ఏమనుకోవాలి? ఆయనకు అవగాహన ఆ మాత్రం ఉందని మనం అనుకోవాలి. ఆయన మంత్రిగా చేశాడు కానీ ఎప్పుడన్నా చట్టసభలోంచి ఎన్నికై మంత్రి అయ్యాడా? దొడిదారిన మంత్రి అయ్యాడు కాబట్టి ఆయనకి ఆ విషయాలపై అవగాహన తక్కువ ఉందనేది ప్రజలకు తెలుసు. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.